డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైళ్ల నిర్మాణానికి సంబంధించి మెట్రో వ్యవస్థల నిర్మాణానికి సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. విశాఖపట్నంలో, విజయవాడలో మెట్రో రైళ్లకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని ఏపీ సర్కార్ గతంలోనే డిజైన్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సమయంలో ఈ ప్రాజెక్టులు పూర్తిగా అటకెక్కినటువంటి పరిస్థితిని చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 నెలలుగా ఈ పనుల్లో చురుకందుకుంది. ఇప్పుడు విదేశీ సంస్థలు, విదేశీ బ్యాంకులు మెట్రో రైళ్ల నిర్మాణం పైన ఆసక్తి చూపిస్తున్నాయి. విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో రెండింటికి కూడా ఫండింగ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టు అనేక విదేశీ బ్యాంకులు అప్రోచ్ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి ఫస్ట్ ఫేజ్లో ఏషియన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకుతో, ఆ బ్యాంకుకి చెందినటువంటి ప్రతినిధులతో భేటీ అయ్యారు. విజయవాడ మెట్రో నిర్మాణానికి సంబంధించి 5,900 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అలానే విశాఖపట్నం మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి 6,100 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతుంది. మొత్తం మీద ఈ టోటల్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఫేజ్కి మాత్రమే ఆ అంచనాలు ఉన్నాయి. మొత్తం కంప్లీట్ చేయడానికి 25,000 కోట్ల వరకు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో బాధ్యత భరించాలనేటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సో అది పరిశీలనలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్కువ వడ్డీతో విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఆ క్రమంలోనే ఈ వరుస భేటీలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అలానే మొదట వాళ్ళు ఆసక్తి చూపిస్తుంది విజయవాడ మెట్రో రైల్ పైన అనేటువంటి సమాచారం అయితే వస్తుంది. విజయవాడ మెట్రో రైల్ కథ ఏంటి ఒకసారి చూద్దాం. మెట్రో రైల్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ వెబ్సైట్లోని డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలోనే డిజైన్ చేశారు. వీటికి సంబంధించినటువంటి డిజైన్ వీడియోస్ని కూడా గతంలో రిలీజ్ చేశారు. అయితే 5 ఏళ్లుగా ఈ ప్రాజెక్టులు కంప్లీట్గా అటకెక్కినాయి కాబట్టి అవేవి కూడా ఆచరణలో లేనటువంటి స్థితి. ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉమ్మడి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం 2 చోట్ల డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి నిదానంతో నడుస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులకి ఇప్పుడు ఊపందుకున్నాయి. మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేశారు. విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రణాళికను చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్, ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రతినిధులు అప్రోచ్ అయ్యారు. అసలు ఈ బ్యాంక్ కాదండి ఒకసారి చూద్దాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈ బ్యాంకు బీజింగ్ కేంద్రంగా, చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా ఏర్పాటైనటువంటి బ్యాంక్ ఇది. ఆసియాతో పాటు పలు దేశాల్లో జరిగేటువంటి డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి ఫండింగ్ చేస్తుంది. అతి తక్కువ ఇంట్రెస్ట్తో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా వీరు తమ ఆసక్తిని వ్యక్తపరిచినట్టుగా డిపిఆర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే డిపిఆర్లని రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. డిపిఆర్లు పరిశీలించిన తర్వాత మొదటి విడత చర్చలు జరిగినట్టుగా మెట్రో రైల్ ఎండి చెప్తున్నారు. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళవచ్చు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీంతో పాటు జర్మనీకి చెందినటువంటి కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ఉంది. అలానే జపాన్కి చెందినటువంటి జైకా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఇవి కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. కాబట్టి ఫైనల్గా ఎవరి సహకారం ద్వారా వీటి నిర్మాణం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. కానీ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్రో రైలుకి అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశాము కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది విశాఖపట్నం మెట్రో రైలుకి సంబంధించినటువంటి డిజైన్స్. అప్పట్లోనే ఈ స్టేషన్స్ డిజైన్స్ వాటికి నమూనాలు కూడా తయారు చేశారు. మొత్తం ఎక్కడెక్కడ వస్తుంది, రూట్ మ్యాప్, డిపిఆర్ ఇవన్నీ కూడా చేశారు. మళ్ళీ రెండోసారి వీటన్నిటిని కూడా 5 ఏళ్ల తర్వాత జరిగింది కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్స్ ఆయా ప్రాంతాల్లో జరిగినాయి వాటికి సంబంధించినటువంటి పరిశీలనలు జరుగుతున్నాయి. అలానే ల్యాండ్ ఎక్విజిషన్, ఈ రహదారి వచ్చేటువంటి మార్గంలో ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపుగా విజయవాడలో కానీ అటు వైజాగ్లో కానీ 2 చోట్ల కూడా 100 ఎకరాల చొప్పున భూమి సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆయా ప్రాంతాలను నోటిఫై కూడా చేసింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో సంప్రదింపులు, చర్చలు. ఇది మెట్రో రైలు వైజాగ్కి సంబంధించినటువంటి ఇది మ్యాప్, ఇది స్టేషన్స్ లిస్టు మొత్తం అంతా కూడా డేటా అప్పటికే అవైలబుల్ ఉంది. ఇక విజయవాడకి సంబంధించినటువంటి జాబితాను కూడా మనం చూద్దాం. ఈ విజయవాడ లిస్టుకు వచ్చేసరికి ఏంటంటే ఇవి కూడా డిజైన్స్ అప్పట్లోనే రూపొందించారు. కానీ ఇప్పుడు మారినాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తారు. ఇంకేమైనా మార్పులు ఉంటాయి. విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత, మామూలుగా అయితే 2 చోట్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. కానీ విజయవాడలో మాత్రం ఒక దగ్గర అండర్ గ్రౌండ్ మెట్రో రైలు వస్తుంది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. ఈ ఎయిర్పోర్ట్ ప్రాంతానికి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ దాదాపు 2.9 కిలోమీటర్ల మార్గం అండర్ గ్రౌండ్లో వస్తుంది. మిగతా అంతా కూడా ఎలివేటెడ్ కారిడార్ మీద, అంటే పై వంతెన మధ్యలో నిర్మించేటువంటి వంతెన పైన రైలు ప్రయాణం జరుగుతుంది. డబుల్ డెక్కర్ ట్రైన్స్ కూడా ప్లాన్ చేశారు. విశాఖపట్నంలోని డబుల్ డెక్కర్ రూట్ ఉంటుంది మెట్రో రైలుకి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ఇది ఫస్ట్ టైం, తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం.
సో ఆ విధంగా డిజైన్ చేసినటువంటి ఇది కాబట్టి వీటికి మొత్తం మీద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB ఈ బ్యాంకు 5,900 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆఫర్ చేసినట్టుగా ఆసక్తి చూపించినట్టుగా తెలుస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ప్రత్యామ్నాయాలు ఇది విజయవాడలో ఫండింగ్ చేయడానికి ఇచ్చినటువంటి ఆఫరు. అలానే విశాఖలో 6,100 కోట్ల రూపాయల వరకు ఫస్ట్ ఫేజ్కి అవసరం అవుతుంది. దీనికి ఎవరు ఆసక్తి చూపిస్తారు? మిగతా బ్యాంక్స్తో కూడా డిస్కషన్స్ ఉన్నాయి. ఈ టోటల్ డిస్కషన్స్ అయిన తర్వాత అసలైనటువంటి సపోర్ట్ తీసుకునే ప్రయత్నం అది కూడా కేంద్ర ప్రభుత్వ కన్సిడరేషన్ తీసుకుని వరల్డ్ బ్యాంక్ ఎట్లయితే గతంలో అమరావతికి ఫండింగ్ చేసేటువంటి క్రమంలో వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకునేటువంటి క్రమంలో ఏ విధానాన్ని అయితే అవలంబించారో అదే విధానాన్ని వీటికి కూడా అవలంబిస్తానని చెప్తున్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ప్రతినిధులు విజయవాడ రైలు మార్గం ఏ ప్రాంతాల నుంచి వస్తుంది, అలానే విజయవాడలో ఉన్నటువంటి ఆ భూసేకరణకు సంబంధించినటువంటి ప్రదేశాలు వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఈ బ్యాంకుకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా చెప్పారు. మొత్తం విజయవాడలో వచ్చేటువంటి స్టేషన్స్ లిస్టు ఫేజ్ 1లో 1A 1B 2 రూట్స్ డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఫేజ్ 1లో ఈ బ్లూ లైన్ ఉన్నదంతా కూడా ఫేజ్ 1లో జరిగేటువంటి నిర్మాణం. ఫేజ్ 1A ఫేజ్ 1B సో ఈ 2 మార్గాల్ని కూడా పరిశీలించారు. మొత్తం లెంత్ ఆఫ్ ద రూట్ వచ్చేసరికి చూస్తే కనుక మొత్తం 40 కిలోమీటర్లు ఎలివేటెడ్లో వస్తుంది, 26 కిలోమీటర్లు టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఫేజ్ 2తో కూడా కలిపి చూస్తే కనుక 26 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో అండర్ గ్రౌండ్ వచ్చి 2.9 కిలోమీటర్స్ అనమాట. అంటే సెకండ్ ఫేజ్ అమరావతిలోకి నిర్మించేటువంటి నిర్మాణం. అమరావతిలో చాలా వరకు అండర్ గ్రౌండ్ ప్లానింగ్ చేస్తున్నారు. మధ్యలో కృష్ణానది ఉంటుంది కాబట్టి కృష్ణానది కింది నుంచి వెళ్ళే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ప్రణాళికలో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్లస్ 2 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ సిస్టంలో చేయాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లు అలానే వీటిని ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి హబ్స్ కింద అంటే కమర్షియల్ హబ్స్ కింద డెవలప్ చేసే విధంగా కూడా దీనిలో చాలా ఆఫర్స్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరైతే ప్రైవేట్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి ఇది వెసులుబాటు వస్తుంది. హైదరాబాద్లో ఎలా అయితే PPP మోడల్లో మెట్రో రైలు నిర్మాణం జరిగిందో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మాణం జరిగింది. సో మొదటి పార్ట్నర్గా AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎన్రోల్ అవుతుందా లేదు మిగతా వాటిని పరిశీలించిన తర్వాత ఫైనలైజ్ చేస్తారనేది వేచి చూడాలి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైళ్ల ఏర్పాటుకు సంబంధించి మాత్రం ఒక అడుగు ముందుకు పడినట్టుగా పరిశీలించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.